Good morning, students. In this video you are going to learn about AC through L, AC through R, AC through C, AC through LR and AC through RC circuits. సో ఈ వీడియోలో మీరు శుద్ధ నిరోధం మరియు శుద్ధ ప్రేరకం మరియు శుద్ధ కెపాసిటెన్స్ మరియు ఎల్ఆర్ వలయం మరియు ఆర్సీ వలయాల ఏకాంతర విద్యుత్ ప్రవహించినప్పుడు వలయాల యొక్క స్వభావాన్ని లేదంటే వాటి యొక్క వాటి గురించి తెలుసుకుంటాం. సో ముందుగా ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్, ఓన్లీ రెసిస్టెన్స్ కలిగిన సర్క్యూట్ తీసుకుని దానికి ఏసీ అప్లై చేస్తే కనుక దాని గురించి మనం నేర్చుకుంటాం. శుద్ధ నిరోధం గల ఏకాంతర విద్యుత్ ప్రవాహాల గురించి. సో దానికి ఒక రెసిస్టెన్స్ కలిగిన ఒక సర్క్యూట్ తీసుకున్నాము, దానికి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ కరెంట్ అండ్ వోల్టేజ్ ఎట్లా ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం దీని నుంచి. సో మనం అప్లై చేసిన ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఎంత అంటే E=E0 sin ωt. సో రెసిస్టెన్స్ అంటే కొంచెం వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది కాబట్టి ఓమ్స్ లా ప్రకారం అప్లై V=IR మనకు తెలుసు కదా, ఓమ్స్ లా ప్రకారం V=IR. ఇక్కడ మనం వోల్టేజ్ బదులు EMF కన్సిడర్ చేస్తాం కాబట్టి E=IR రాస్తాం. సో 1ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ ప్లేస్లో E0 sin ωt IR. సో దాని నుంచి I=E0/R sin ωt. సో I వాల్యూ I0 అంటే ఈ E0/R వాల్యూని I0 అనుకున్నప్పుడు I=I0 అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే sin ωt వాల్యూ యూనిటీ అయినప్పుడు, అప్పుడు మ్యాక్సిమమ్ కరెంటు ఫ్లో అవుతుంది. దాన్ని I0=E0/R అంటారు. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే I=I0 sin ωt అవుతుంది. సో ఈక్వేషన్ 4 and 1 కన్సిడర్ చేస్తే మనకి E=E0 sin ωt, I=I0 sin ωt. సో రెండు ఒకటే ఫేజ్ డిఫరెన్స్లో ట్రావెల్ అవుతున్నాయి. సో దాన్ని వేవ్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఇలాగా. అండ్ అలాగే వెక్టర్ డయాగ్రామ్లో ఓఏ అనేది వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఓబీ అనేది కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ రెండు ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి ఫేజ్లో ఉన్నాయి. ఫేజర్ డయాగ్రామ్ అంటారు, దీన్ని వెక్టర్ డయాగ్రామ్ అని కూడా అంటారు. సో ఓన్లీ నిరోధం కలిగిన ఒక వలయాన్ని తీసుకుని దానికి ఏకాంతర వోల్టేజ్ మనం అప్లై చేసినప్పుడు ఆ విలువ ఎంత, అప్లై చేసిన వోల్టేజ్ విలువ ఎంత అంటే E=E0 sin ωt. సో మనకి నిరోధం వల్ల అక్కడ కొంత వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కాబట్టి ఓమ్స్ లా ప్రకారం ఏమవుతుందంటే E=IR. సో దీంట్లో ఈ ప్రతిక్షేపిస్తే కనుక ఇది అవుతుంది. దాని నుంచి I విలువ ఎంత అవుతుంది. I విలువ గరిష్ట విలువ అంటే గరిష్ట విలువ ఎంత అనుకుంటున్నాము, I0 అనుకుంటున్నాము. గరిష్ట విలువ చేరాలి అంటే కనుక అప్పుడు sin ωt వాల్యూ ఎంత ఉండాలి, 1 ఉంటే కనుక అప్పుడు I విలువ I0 అవుతుంది. సో దాన్ని ఇందులో ప్రతిక్షేపిస్తే కనుక I=I0 sin ωt అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే కనుక రెండు ఎలా ఉన్నాయి అంటే ఆ తరంగ రూపమేమో ఎలా ఉంటుంది, అలాగే సదిశ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే రెండు ఒకదానికొకటి ఎటువంటి దశాభేదం లేకుండా ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ఓన్లీ ఇండక్టెన్స్ని కలిగిన సర్క్యూట్ని తీసుకుంటున్నాం, దానికి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. సో మనకి అంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది కదా. కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఇండక్టెన్స్లో ఏం జరుగుతుంది, సెల్ఫ్ ఇండక్టెన్స్ వల్ల మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఏమవుతుంది, కరెంట్ని అపోజ్ చేస్తుంది. సో అప్పుడు టోటల్ ఈఎంఎఫ్ ఏమవుతుంది, సర్క్యూట్లో మనం అప్లై చేసిన ఈఎంఎఫ్ ఏమో ఈ ఇండక్టెన్స్ వల్ల డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ -L dI/dt కదా. అది వేస్తే టోటల్ ఈఎంఎఫ్ ఇన్ ద సర్క్యూట్ ఏమవుతుంది అంటే E -L dI/dt = 0 ఆర్ E=L dI/dt. సో ఈ ప్లేస్లో E0 sin ωt సబ్స్టిట్యూట్ చేసాము. దీని నుంచి అరేంజ్ చేసుకుంటే DI తీసుకొచ్చాము. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అప్లై చేసిన ఈఎంఎఫ్ నుంచి కరెంట్ తీసుకొచ్చి ఆ రెండు కరెంటు వోల్టేజ్ ఎట్లా ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దీని నుంచి DI వాల్యూ ఏమవుతుందంటే ఈ L వెళ్తుంది. సో E0/L sin ωt dt అవుతుంది.
తర్వాత దాని నుంచి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇంటిగ్రల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఎల్ బయట తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా. సో ఈ నాట్ బై ఒమేగా ఎల్. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా కదా. సో దీన్ని సైన్ 90 మైనస్ థీటా ఫస్ట్ ఎలా రాసుకోవచ్చు అంటే ఈ నాట్ బై ఒమేగా ఎల్ ఇంటూ సైన్ మైనస్ ఉంది కదా ముందే π/2 మైనస్ ఒమేగా టీ అవుతుంది. ఇప్పుడు దాంట్లోంచి సైన్ మైనస్ బయటికి తీసుకొచ్చేస్తే దాన్ని ఇలా రాసుకోవచ్చు. ఈ π/2 మైనస్ ఒమేగా టీ కదా ఇక్కడ ఉంటా. సో మైనస్ ముందు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? ఒమేగా టీ మైనస్ π/2 అవుతుంది కదా. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే ఎంత? ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ థీటా. కానీ ఆల్రెడీ ఇక్కడ మనకు ముందు మైనస్ ఉంది కదా. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. సో అందుకని ఇది. సో ఈ వాల్యూ కరెంట్ వాల్యూ కదా. ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని I0 అనుకుంటున్నాము. I0 అంటే I0 ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే సైన్ ఒమేగా టీ మైనస్ π/2 వాల్యూ 1 ఉన్నప్పుడు. అప్పుడు I0 వాల్యూ ఎంత? ఈ0 బై ఒమేగా ఎల్. సో దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ మైనస్ π/2 అయింది. ఇక్కడ ఒమేగా ఎల్ అంటే నథింగ్ బట్ ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ 2πf ఇంటూ ఎల్. దాన్నే XL అని కూడా అంటాము. దాన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 1 కన్సిడర్ చేస్తే అవి ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ఈని కరెంటు లాగింగ్ బిహైండ్ ఈఎంఎఫ్ ఎంత? 90 degrees ఫేజ్ డిఫరెన్స్తో. సో దాన్ని రిప్రజెంట్ చేసాం. ఎంత? 90 degrees వెనకబడి ఉంది కదా, అది రిప్రజెంట్ చేసాం. అలాగే ఫేజ్ డయాగ్రామ్ ఆర్ వెక్టర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇది ఈఎంఎఫ్ చూపించాము, ఇదేమో కరెంట్ చూపించాము. 90 degrees లాగింగ్లో ఉంది. ఓన్లీ శుద్ధ ప్రేరకం కలిగిన ఆర్ ఇండక్టెన్స్ కలిగిన వలయాన్ని తీసుకున్నాము. ఇక్కడ మనం ఏకాంతర వోల్టేజ్ ఇస్తున్నాము. సో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు వలయంలో ఏమవుతుంది? ఏ తీగ చుట్టలో వెళ్ళినప్పుడు ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం మారినప్పుడు అక్కడ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది స్వయం ప్రేరణ వల్ల ఏర్పడుతుంది. కాబట్టి అది ఎప్పుడు విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి అక్కడ ఏర్పడిన విద్యుత్ చాలక బలాన్ని ఎలా రాస్తాము అంటే ఈ మైనస్ LdI/dt ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ దాని నుంచి ఈ ఈజ్ ఈక్వల్ టు LdI/dt. సో దాన్ని అరేంజ్ చేసుకుని ఇంటిగ్రేట్ చేసుకుని ఈ ఈక్వేషన్ మళ్ళీ సింప్లిఫై చేసాం. అంటే సైన్ 90 మైనస్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా. సో మళ్ళీ సైన్ 90 మైనస్ థీటాని మైనస్ కామన్ తీసి సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ థీటా. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి మనకు మిగిలింది ఇది. ఇందులో గరిష్ట విలువ ఈ0 బై ఒమేగా ఎల్ గరిష్ట విలువ ఇది. ఇందులో ఒమేగా అనేది తెలుగులో కూడా ఇండక్టివ్ రియాక్టెన్స్. దీని యూనిట్స్ కూడా ఓమ్స్. అండ్ ఆ తరంగాలు ఒకదానికొకటి అంటే ఇక్కడ ఏంటి 1 మరియు 2 సమీకరణాలను బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఒకదానికొకటి ఎంత దశాభేదంతో వెళ్తున్నాయి? 90 degrees. కానీ ఏది ముందు వెళ్తుంది? ఈఎంఎఫ్ ముందు వెళ్తుంది. ఇది వెనకబడి ఉంది కరెంటు. ఎంత వెనకబడి ఉంది అంటే 90 degreesలో వెనకబడి ఉంది. సో అది తరంగ రూపం. అలాగే సదిశ డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ ప్యూర్ కెపాసిటెన్స్. ఇక్కడ ఓన్లీ కెపాసిటెన్స్ కలిగిన ఒక వలయాన్ని తీసుకుంటున్నాము. దానికి ఏకాంతర విద్యుత్ చాలక బలం లేదంటే విద్యుత్ వోల్టేజ్ని ఇస్తున్నాము. ఇస్తున్నప్పుడు ఈ కెపాసిటర్ ఏమవుతుందంటే ఒకసారి ఒక డైరెక్షన్లోనూ ఇంకొకసారి ఆపోజిట్ డైరెక్షన్లోనూ ఛార్జ్ అవుతుంది. సో ఆ ఛార్జ్ వాల్యూ ఎంత అంటే Q ఈజ్ ఈక్వల్ టు CE. అక్కడ మనం Q ఈజ్ ఈక్వల్ టు CV అని చెప్పుకుంటాం కెపాసిటెన్స్లో. సో V బదులు E తీసుకున్నాం. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఎందుకు అంటే dQ/dt ఈజ్ నథింగ్ బట్ I అని మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేసినా ఫస్ట్ ఈకి ఐకి ఈక్వేషన్స్ తీసుకొస్తున్నాం. ఈ ఆల్రెడీ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి I ఈక్వేషన్ తీసుకొస్తున్నాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో d/dt ఆఫ్ CE0 sin ఒమేగా t ఈజ్ నథింగ్ బట్ ఒమేగా డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఒమేగా t ఏమవుతుందంటే ఒమేగా కాస్ ఒమేగా t అవుతుంది. ఒమేగా సిని మళ్ళీ ఎలా రాసుకుంటున్నామంటే 1/1 ఒమేగా c ఈజ్ నథింగ్ బట్ ఒమేగా సిఏ కదా.
సో దాన్ని ఇలా రాసుకుని 1/ωc వాల్యూ ఎంత అంటే XC, దీన్నే కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటున్నాం. సో ఇప్పుడు కాస్ ఒమేగాటీని ఎలా రాసుకోవచ్చు, sin 90 ప్లస్ θ రాసుకోవచ్చు కదా, అలా రాసాం. సో ఈ వాల్యూలో ఇది మ్యాక్సిమం ఎప్పుడవుతుంది అంటే ఈ వాల్యూ 1 అయినప్పుడు. సో I వాల్యూ ఏమవుతుందంటే I0 sin ωt ప్లస్ π/2. ఇందులో I0 వాల్యూ ఎంత అంటే ఇంత. సో ఎలా ఉంది ఈక్వేషన్ నెంబర్ 1 and 2 కన్సిడర్ చేస్తే ఒకదానికొకటి 90 degrees ఫేజ్ డిఫరెన్స్లో ఉన్నాయి. ఇందులో కరెంట్ అనేది 90 degrees ముందు వెళ్తుంది, లీడింగ్లో ఉంది. దాన్ని వేవ్ ఫామ్లో అలాగే వెక్టర్ డయాగ్రామ్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇండక్టెన్స్ను రెసిస్టెన్స్ కలిపిన సర్క్యూట్ని కన్సిడర్ చేస్తాం. దానికి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేస్తాం. సో ఇది రెసిస్టెన్స్ ఉండడం వల్ల దాన్ని ఓమ్స్లోకి ఈక్వల్ చేస్తాము. ఇండక్టెన్స్ ఉండడం వల్ల దాంట్లో ఇండక్టర్లో డెవలప్ అయిన ఈఎంఎఫ్ వాల్యూ ఇంత, మనం అప్లై చేసిన ఈఎంఎఫ్ వాల్యూ ఇంత. సో టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది అంటే E - LdA/dt ఉంటుంది. సో ఇక్కడ మనకు ఓమ్స్లా ప్రకారం దాన్ని RIకి ఈక్వల్ చేస్తున్నాము, చేసి దాన్ని అరేంజ్ చేస్తున్నాము. సో LdA/dt ప్లస్ RI ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt అవుతుంది. అంటే ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే ఎలా ఉంది, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది కదా. సో దాని ట్రయల్ సొల్యూషన్ ఏం తీసుకుంటున్నాము అంటే I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt - 5 అని చెప్పి తీసుకుంటున్నాం. ఇందులో I0ను 5 అనేవి ఏంటంటే కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ సర్క్యూట్కైనా ఫస్ట్ మనం ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఇస్తున్నాము, కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీనికి కూడా అంతే. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దాని ట్రయల్ సొల్యూషన్ ఇదని తీసుకుని ఇందులో I0 5 అనేవి కాన్స్టెంట్స్ కాబట్టి కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కోసం ఏం చేస్తున్నాము అంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2ని విత్ రెస్పెక్ట్ టు T డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 3నే డిఫరెన్షియేట్ చేస్తున్నాము. దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో డిఫరెన్షియేట్ చేయడానికి ఏం చేస్తున్నాము, dA/dt ఈజ్ ఈక్వల్ టు I0 అలానే ఉంటుంది. sin ωt - 5ని ఒమేగా cos ωt - 5 అయింది. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 3 and 4ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేస్తే 3 and 4 ఇంటూ ఏమవుతుంది, L అలాగే ఉంటుంది. dA/dt ప్లస్లో ఇది I0 ఒమేగా cos ωt - 5 ప్లస్ RI. I అంటే I0 sin ωt - 5, ఇదేమో E0 sin ωt. అంటే ఇప్పుడు ఈక్వేషన్లో ఏం చేంజ్ రాకుండా 5ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దానికి ఇది వచ్చింది ఈక్వేషన్. ఈక్వేషన్ ఏమీ మారకుండా -5 and +5 చేస్తున్నాం. చేసిన తర్వాత చేసాము ఇది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, sin A+B ఫామ్లో ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసి E0 మల్టిప్లై చేసాం, ఈక్వేషన్ వచ్చింది. సో ఈక్వేషన్ అనేది అన్ని వాల్యూస్ ఆఫ్ Tకి ట్రూ అవుతుంది. సో అందుకని ఏం చేస్తున్నాము అంటే cos ωt sin ωt కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేస్తున్నాం బోత్ సైడ్స్. సో ఫస్ట్ కాస్ టర్మ్స్ తీసుకున్నట్లయితే L I0 ఒమేగా కదా, cos ωt మైనస్ వాల్యూ. ఇక్కడ cos ωt మైనస్ వాల్యూ ఏమైంది, E0 sin 5 అయింది. సో E0 sin 5. అలాగే sin ωt - 5 వాల్యూస్ ఏమవుతుంది, RI0 రైట్ సైడ్ ఏమవుతుంది E0 cos 5. సో ఈక్వేషన్ నెంబర్ 6 and 7 వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ 6 and 7ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాం. ఏమవుతుంది, L2 I0² ω² ప్లస్ R2 I0² ఈజ్ ఈక్వల్ టు E0² sin 5 ప్లస్ cos 5 నథింగ్ బట్ 1. అండ్ ఇందులోంచి కూడా I0² కామన్ తీసాము. ఇప్పుడు ఈ టర్మ్ని ఇటు తీసుకొచ్చాము. సో I0 ఏమవుతుందంటే E0/√/ω² L² ప్లస్ R² అయింది. సో I0 వచ్చింది. నెక్స్ట్ 5 కావాలి కదా. సో ఈక్వేషన్ నెంబర్ 6/7 చేస్తున్నాం. సో E0 క్యాన్సిల్ అయిపోతుంది, I0 క్యాన్సిల్ అయిపోతుంది, ωL/R. ఇది tan 5. నెక్స్ట్ సో E0 వాల్యూ ఎంత వచ్చింది, tan 5 ఎంత వచ్చింది. సో ఈ రెండింటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt - 5 కదా. I0 వాల్యూ ఎంత, ఇది కదా, E0 ω² L² ప్లస్ R² ట్రయల్ సొల్యూషన్లో sin ωt - 5, ఇందులో 5 వాల్యూ ఎంత. సో ఈ ఈక్వేషన్ అనేది కరెంట్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని ఆ ఈక్వేషన్ని చూస్తే ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, 5 ఫేజ్ డిఫరెన్స్తో ల్యాగ్ అవుతున్నాయి కదా కరెంట్ అండ్ వోల్టేజ్. అండ్ దీని నుంచి 3 పాయింట్స్ చెప్తాం. సో
ఈ వాల్యూని ఏమంటున్నాము, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్, దాన్నే యాంప్లిట్యూడ్ అనే టర్మ్ యూస్ చేస్తాం, కంపన పరిమితి అంటాం. అలాగే ఇక్కడ కరెంటు వోల్టేజ్ ఎట్లా ఉన్నాయి, ఒకదానికొకటి ఈఎంఎఫ్తో కరెంటు ల్యాగ్ అవుతుంది, ఎంత ఫేజ్ డిఫరెన్స్తో, ఇంత ఫేజ్ డిఫరెన్స్తో ల్యాగ్ అవుతుంది. అలాగే కొత్త టర్మ్ ఇంపిడెన్స్, అంటే డీసీ సర్క్యూట్స్లో రెసిస్టెన్స్ ఏ పార్ట్ అయితే ప్లే చేస్తుందో ఏసీ సర్క్యూట్స్లో ఇంపిడెన్స్ అదే పార్ట్ ప్లే చేస్తుంది, నథింగ్ బట్ రెసిస్టెన్స్ అనమాట. సో మనకి E IR తెలుసు కదా, ఇక్కడ ఏం రాస్తున్నాం, E IZ రాస్తున్నాం. సో దాని నుంచి Z ఏమవుతుంది, E/I. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ బై మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వోల్టేజ్, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వోల్టేజ్ బై మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ తీసుకుంటున్నాము. E0/I0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో E0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంపిడెన్స్ వాల్యూ Z √R² + ω² L². సో దాని యొక్క వెక్టర్ డయాగ్రామ్ ఇది LR సర్క్యూట్ గురించి. నెక్స్ట్ ఆర్సీ సర్క్యూట్, రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ కలిగిన సర్క్యూట్ తీసుకుంటున్నాం. మనం అప్లై చేసిన వోల్టేజ్ ఇది. సో రెసిస్టెన్స్ దగ్గర ఓన్లీ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. సో కరెంట్ కెపాసిటర్ దగ్గర ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ కలిగిన సర్క్యూట్ తీసుకున్నాం. సో మనం అప్లై చేసిన వోల్టేజ్ E0 sin ωt. సో Q అనేది కెపాసిటర్ దగ్గర ఉన్న ఛార్జ్ అనుకుంటే ఏ ఇన్స్టెంట్లో తీసుకున్నా, అండ్ I అనేది కరెంట్ అనుకుంటే కనుక ఈ కెపాసిటర్ మధ్యన డెవలప్ అయిన పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే Q/C. అది కరెంట్ని అపోజ్ చేస్తుంది కాబట్టి -Q/C అవుతుంది. సో ఇది ఈఎంఎఫ్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి టోటల్ ఈఎంఎఫ్ ఇన్ ద సర్క్యూట్ ఏమవుతుందంటే E - Q/C. కెపాసిటర్ ప్లేట్స్ వద్దున్న, తెలుగులో కూడా పలకలు అంటారు, కెపాసిటర్ పలకలు వద్ద విద్యుత్ ప్రవాహం దగ్గర ఉన్న ఆవేశం Q అనుకుంటే కనుక అప్పుడు ఏర్పడిన పొటెన్షియల్ భేదం ఎంత ఉంటుంది అంటే Q/C ఉంటుంది. అది విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి -Q/C అవుతుంది. సో మొత్తం మనం ఈ వలయానికి ఉన్న విద్యుత్ చాలక బలం ఎంత ఉంటుంది అంటే E - Q/C అవుతుంది. సో ఇది ఓమ్స్ లా ప్రకారం మనకి RIకి ఈక్వల్ చేస్తున్నాం. చేసి ఈ వాల్యూ ప్రతిక్షేపించాం. చేసిన తర్వాత ఈక్వేషన్ అరేంజ్ చేసాం. RI + Q/C = E0 sin ωt అవుతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు t. సో RdI/dt + 1/c dQ/dt = E0 cos ωt అయింది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దాని ట్రయల్ సొల్యూషన్ I I0 sin ωt - ϕ అని తీసుకుంటున్నాం. ఇందులో I0 and ϕ అనేది కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈక్వేషన్ నెంబర్ 4ని డిఫరెన్షియేట్ చేస్తున్నాము. సో నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, I0 cos sin ωt - ϕ is nothing but ω cos ωt - ϕ. ఇప్పుడు ఆ ఈక్వేషన్ నెంబర్ 4 and 5 డిఫరెన్షియేట్ చేసిన వాల్యూను కరెంట్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది, RI0 ω cos ωt - ϕ + I0/c sin ωt - ϕ. అంటే 1/c × dQ/dt వాల్యూ I కదా, I వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఈక్వేషన్ ఏమీ మారకుండా రైట్ హ్యాండ్ సైడ్ -5 + 5తో యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసాం. అంటే cos A + B ఫామ్లో ఉంది కదా, cos A cos B - sin A sin B చేసి E0 ω లోపలికి మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ నెంబర్ 6 వచ్చింది. సో ఈక్వేషన్ అనేది ప్రతి వాల్యూ ఆఫ్ టీకి అది ట్రూ అవుతుంది కాబట్టి దాని కోఎఫిషియన్స్ అంటే సైన్ కోఎఫిషియన్స్, కాస్ కోఎఫిషియన్స్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి ఈక్వేట్ చేస్తున్నాం. ఈక్వేట్ చేసినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి cos ωt వాల్యూస్ ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది అంటే RI0 ω, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ E0 ω cos ω. సో ఈక్వేషన్ నెంబర్ 7 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 8లో అంటే sin ωt - ϕ కోఎఫిషియన్స్ ఏమవుతాయంటే I0/c ఇట్ సైడ్ రైట్ సైడ్ -E0 ω sin ϕ అయింది. ఈక్వేషన్ నెంబర్ 7 and 8 వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 7 and 8ని స్క్వేర్ చేసి పెట్టుకున్నాం. 7ని 8ని వాటిని 9 10 అనుకుంటున్నాము. ఇప్పుడు 9 + 10 చేస్తున్నాం. R² I0² ω² + I0² c² = E0² ω² sin² 5 + cos² 5 1 కాబట్టి అందులోంచి ఫస్ట్ మొత్తం టోటల్ ఈక్వేషన్ నుంచి ω² కామన్ తీసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ క్యాన్సిల్ చేసేసాము. అలాగే ఇప్పుడు ఈక్వేషన్ నుంచి I0² తీసాము, కామన్ తీసాము. తీసిన తర్వాత దాని నుంచి I0² వాల్యూ ఇంత.
ఐ నాట్ వాల్యూ ఎంత అంటే ఈ నాట్ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ω² c² అవుతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 10/9 చేస్తున్నాం ఫస్ట్. సో 10 ఈక్వేషన్ ఎంత, ఈ నాట్ స్క్వేర్ ω² sin స్క్వేర్ 5/ఈ నాట్ స్క్వేర్ ω స్క్వేర్ స్క్వేర్ ఈ నాట్ స్క్వేర్ ω² ఈ నాట్ స్క్వేర్ ω² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఐ నాట్ స్క్వేర్ బై c²లో ఐ నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ ఈక్వేషన్ని ఎలా రాస్తున్నాము అంటే ఇలా రాస్తున్నాం. ఇంకా మిగిలింది ఏంటి, sin స్క్వేర్ 5/cos స్క్వేర్ 5 నథింగ్ బట్ tan స్క్వేర్ 5. ఇప్పుడు ఈక్వేషన్లో ఐ నాట్ స్క్వేర్ బై c² ఇంటూ 1/r² ఐ నాట్ స్క్వేర్ ω² ఐ నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ ω² c²ని ఎలా రాసుకోవచ్చు, 1/1/ω² c² ఇస్ నథింగ్ బట్ ωc కదా. దాని ప్రకారం 1/ωc పైకి తీసుకెళ్ళి r² ఈజ్ నథింగ్ బట్ 1. ఇప్పుడు tan స్క్వేర్ 5 అని ఉంది కదా, tan 5 ఏమవుతుంది 1/ωc/r. దీన్నే xc/r అని కూడా అంటాం. సో ఐ నాట్ వాల్యూ వచ్చింది, tan 5 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సో ఐ నాట్ వాల్యూ ఎంత, tan 5 వాల్యూ ఎంత. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 11 ఏమో ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తామంటే I = I0 sin ωt - 5లో సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు అందులో 5 వాల్యూ ఎంత. సో 3 కేసెస్. యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత అంటే ఇదే కదా, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఈస్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్, ఆ వాల్యూ ఎంత. అలాగే కరెంట్ అండ్ వోల్టేజ్ ఎట్లా ఉన్నాయంటే 5 ఫేజ్ డిఫరెన్స్ అంటే కరెంట్ లాగ్స్ ద EMF బై 5 ఫేజ్ డిఫరెన్స్, ఆ వాల్యూ ఎంత. అలాగే ఇంపిడెన్స్ వాల్యూ ఎలా వచ్చింది, ఇంపిడెన్స్ వాల్యూ Z = E0/I0. సో E0/I0 వాల్యూ ఎంత, I0/ రూట్ ఓవర్ r² ప్లస్ 1/ω² c² ఇస్ నథింగ్ బట్ ఈ వాల్యూ. అండ్ ఫేజ్ వెక్టర్ డయాగ్రామ్ ఇది. థ్యాంక్ యూ.